ఓకే, బియ్యం, వాణిజ్యం, ప్రపంచ రాజకీయాలు. ఈ కథలో అసలేం జరిగిందో చూద్దాం. అమెరికా కొత్త టారిఫ్ ప్రతిపాదన ఇదిప్పుడు భారత బియ్యం పరిశ్రమను కుదిపేస్తోంది. ఎందుకంటే మన ఫేమస్ బాస్మతి బియ్యాన్ని ఇరాన్ భారీగా కొంటుంది. 2024-25 లెక్కల ప్రకారం ఇరాన్ మనకు మూడో అతిపెద్ద మార్కెట్. అంటే ఎంత ముఖ్యమో చూడండి. విలువ చూస్తే ఏకంగా $753 మిలియన్. ఇది చిన్న విషయం కాదు. అంటే దాదాపు 8.5 లక్షల టన్నుల బియ్యం అన్నమాట. ఎంత పెద్ద మొత్తమో కదా. సో ఇక్కడే అసలు సమస్య. ఈ అనిశ్చితి వల్ల మొత్తం ఎగుమతి వ్యాపారమే ఆగిపోయింది. ఓ మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నట్లు డబ్బు గ్యారంటీ లేనప్పుడు ఎవరూ ఎగుమతి చెయ్యరు కదా. దీని ఎఫెక్ట్ నేరుగా మన రైతులు, వ్యాపారుల మీద పడింది. వాళ్లకొచ్చే ధరలు పడిపోయాయి. ఓ ముఖ్యమైన రకం బియ్యం ధర చూద్దాం. డిసెంబర్తో పోలిస్తే ఇప్పుడు కేజీకి ₹4 దాకా తగ్గింది. కానీ ఒక్క అమెరికా టారిఫ్ బెదిరింపే కారణం కాదు. ఈ సమస్య వెనుక ఇంకా చాలా ఉంది. నిజానికి ఈ టారిఫ్ గొడవ కంటే ముందే ఇరాన్ లోపలే ఓ పెద్ద మార్పొచ్చింది. ఇరాన్ ప్రభుత్వం దిగుమతిదారులకు సబ్సిడీ డాలర్లు ఇవ్వడం ఆపేసింది. దీంతో ఒక్కసారిగా దిగుమతులు ఖరీదయ్యాయి. అంటే చూడండి, వాషింగ్టన్, టెహరాన్లలో తీసుకునే నిర్ణయాలు హర్యానాలోని ఓ రైతు ఆదాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో. ఇంతలా అనుసంధానమైన ఈ ప్రపంచంలో ఏ స్థానిక మార్కెట్ అయినా గ్లోబల్ పాలిటిక్స్ నుండి సేఫ్గా ఉంటుందా?